అంటే ఒకటి రెండు ఉంటాయి. నాకేంటో లవ్ అనగానే వెనకాల నుంచి ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. బీటెక్ సో ఎవరైనా వస్తుందా లేదా అని చెప్పి వెయిట్ చేస్తూ సాయంత్రం సన్నీ లియోన్ మూవీస్ చూస్తూ గడిపేస్తున్నారు. అలాంటిది వన్ ఫైన్ ఈవినింగ్ M1 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే మెసేజ్ వచ్చింది. హాయ్ ఆరిఫ్, ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చింది. సరస్వతి దేవి ముందు తపస్సు చేస్తే సమంత ప్రత్యక్షమైనట్టు జీవితం సంకనాకిపోయిందండి. స్టార్ట్ అయింది. అందరు అమ్మాయిలాగే ఈ అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చింది. ఈరోజు తన పెళ్లి అయినా దమ్ బిర్యానీలు దోమ పడింది తినకుండా మానేస్తామా? ఇది అంటే అన్ని పక్కన పెట్టేసి పెళ్లికి వెళ్తున్నా. అక్కడ ఎలా ఉంటాయో చూద్దాం. ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? మనవాడు చెప్తున్నాడు. ముందుగా మన లవర్ వాళ్ళ నాన్న ఆ దరిద్రుడిని ఫస్ట్ చూడగానే మనకు చేయాలనిపించే పని అలా చేయాలనుకుంటాం కానీ చేయలేం. నమస్తే అంకుల్. ఏం బాబు వచ్చావా? లేదురా చచ్చా. చేతులు రిమ్స్ లో కాలు ఫిమ్స్ ఉన్నాయి. వెళ్ళి సెల్ఫీ దిగిపో అని అనాలనుకుంటామండి. కానీ వచ్చాను అంకుల్. పెళ్లి జరుగుతుంటే నాకు ఎలా ఉందో తెలుసు బాబు. సరిగన్నాళ్ళు చెక్కలు కలుపుకోవడానికి ఉన్నట్టు ఉంది. నాకు అందులో కొంచెం విషయం కలిపితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాగే మా అల్లుడు కూడా చాలా మంచోడు బాబు. మా అమ్మాయితో ఒక అరగంట మాట్లాడి 100 మార్కులు ఇచ్చాడంట. ఒరే ఇదే మాట వాడు పెళ్లి స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత అని చెప్పరా ప్రపంచంలో ఉన్న మా లవ్ ఫెయిల్యూర్స్ అందరూ కలిసి గుండు కట్టించుకుంటారు. అవునా అంకుల్? చింగ్ చాంగ్ చూ. ఏం బాబు ఏమో అన్నట్టున్నావు? ఒరే దరిద్రుడా, 2 seconds నీకు అర్థం కాని భాషలో నేను మాట్లాడితేనే ఆపుకోలేక అడిగేసావు. నువ్వు నీ కూతురు కలిసి నా జీవితానికి అర్థం లేకుండా చేశారు కదరా. నేను ఎవరు చెప్పుకోవాలరా? ఏం బాబు లోపల వెళ్ళి పెళ్లించుడు బాబు. ఒరే దరిద్రుడా, ఇక్కడ దాకా వచ్చి లోపల కాకపోతే టికెట్ తీసుకొని లండన్ పోతానరా అనాలనుకుంటాను కానీ అంకుల్. స్ట్రైట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అంకుల్? స్ట్రైట్ వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి భోజనం తిను బాబు. ఒరే దరిద్రుడా, గిఫ్ట్ ఇచ్చి భోజనం చేయాలా? ఈ ఒక్క మాట చేయాలరా. DNA టెస్ట్ లేకుండా అది నీ కూతురని కన్ఫర్మ్ చేయొచ్చురా అన్నయ్య. సరే అంకుల్, లోపలికి వెళ్తున్నా అంకుల్. పెళ్లి కూతురు చూడండి. సో లోపలికి వచ్చేసానండి. మధ్యలో మా బామర్ది కనిపించాడు. పెళ్లి కూతురు వాళ్ళ బామర్ది గాడు. హాయ్ హాయ్. ఒరే బావ నుంచి అన్నయ్యకి షిఫ్ట్ అయిపోవారా? అంతేరా? మీ ఫ్యామిలీ అంతేరా? పోనీలే. హాయ్. పెళ్లికి వచ్చేటప్పుడు కాస్త మంచి పనులు కొనుక్కోవాలి తెలియదురా? ఒరే ఈ షెడ్ ఎవరిరా? ఇది ఆ రోజు మా అక్క 3 సార్లు తుమ్మిందని గిఫ్ట్ ఇచ్చావు కదా. మరి ఇది కూడా తెలీదా? ఆ రోజు మా నాన్నమ్మ బాత్రూంలో జారిపడితే మా అక్క గిఫ్ట్ ఇచ్చావు. ఒరే దరిద్రుడా, ఒంటి నిండా నేను ఇచ్చిన బట్టలు వేసుకొని మళ్ళీ నాకే మెసేజ్ ఇస్తారా అని చేయాలనుకుంటాం కానీ చేయలేము. ఓన్లీ బామర్ది, మనం ఒకటే. ఈ రేంజ్ ఎక్కడ ఓయమ్మా రేంజారా? ఒరే నీ అక్కని ప్రేమించడానికి ముందు అనిల్ అంబానీ షారుఖ్ ఖాన్ తో కూర్చొని స్టేడియంలో IPL మ్యాచ్ చూసేవాడిరా. అట్లాంటిది నీ అక్కని ప్రేమించిన తర్వాత కటింగ్ షాప్ లో కూర్చొని కాబట్టి తింటున్నారా? ఎందుకంటే నీలానంటే సినిమా అయితే ఫోన్ ఇంకోటిదంట. వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి భోజనం పోతున్నాపా. మహాతల్లి చున్నాడు వీళ్ళు వెళ్తాడు. ఒకసారి చూసేయండి. పెళ్ళి అయిపోయిందండి. ఫోటోలు దిగుతున్నారు. నేను వెళ్తున్నా అక్కడికి. ఏమండి ఇక్కడ వేయండి చెయ్యి ఫోటోలు బాగా. కొండ ముచ్చులా ఉన్న నిన్ను కృష్ణ పుష్కరాల్లో దేవతలా తయారు చేస్తే చివరికి నన్ను అదే పుష్కరాల్లో ముంచేసి వాడిని పెళ్లి చేసుకుంటామంటే రా అన్నయ్య ఫోటో దిగుదాం.
అమ్మాయి జీవితం. రకరకాల యాంగిల్స్ లో రకరకాల పొజిషన్స్ లో నాతో సెల్ఫీలు దిగి ఇప్పుడు రా అన్నయ్య ఫోటో దిగుదామంటే చూడండి అని అనాలనుకుంటాం. కానీ చెల్లెమ్మ ఇక్కడ నిలబడాలా అక్కడ నిలబడాలా? ఎన్ని గిఫ్ట్లు తీసుకుంటావే? అమ్మమ్మ పోయిందని గిఫ్ట్ తీసుకున్నావు, నానమ్మ కాలు జారిందని ఇంకో గిఫ్ట్ తీసుకున్నావు, ఆఖరికి సండే తర్వాత మండే అని కూడా గిఫ్ట్ తీసుకున్నావు కదే. నీకు గిఫ్ట్ ఇచ్చి ఇచ్చి చివరికి చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నావు కదా నీ చెల్లెమ్మ. గిఫ్ట్ ఆందవే చెల్లెమ్మ. సరే పక్కన ఉండు, తెచ్చిన వాళ్ళు ఫోటోలకి రండి. నీ బుద్ధి చూపించావు కదే. నీకు లైన్ వేస్తున్నాన్ని మన ఫిజిక్స్ ఆయన్ని కూడా కొట్టడానికి వెళ్ళాను కదే. ఆయన్ని నేను కొట్టడానికి వెళ్ళి ఆయన నన్ను కొట్టి నా ఫిజిక్స్ ఇంటర్నల్ మార్క్స్ ఎగ్గొట్టి చివరికి అన్ని చోట్ల కొట్టించుకొని నీకోసం ఇన్ని త్యాగాలు చేస్తే చివరికి అదే ఫిజిక్స్ సార్కి జాబ్ అని చెప్పి ఆయన పెళ్లి చేసుకుని నన్ను పక్క పోవంటావే అని అనాలనుకుంటామండి. కానీ ఫిజిక్స్ సార్ డ్రెస్ సూపర్. నా డ్రెస్ బాగాలేదా? మేకప్ చేసినట్టున్నావు. నేను పొగడాలా? ఎట్టుండో తెలుసా, సన్నీ లియోన్కి ఎక్కువ ముంబై ఖాన్ తక్కువ, నీ కాంప్లిమెంట్ అవసరం అని. కానీ అంటే చెల్లెమ్మా నీ డ్రెస్ ఇంకా సూపర్. నేను వెళ్ళి భోజనం చేస్తానులే. క్యాటరింగ్ హెడ్ అండి బాబు, మర్యాదలు బాగుండాలి మా, మర్యాదలు బాగుండాలి. చికెన్ ఎక్కడ? ఎవరు బాబు నువ్వు? ఆ కొండం వచ్చిపోయింది నేను చెప్పలేను. కానీ మా ఫిజిక్స్ సార్ పెళ్లి కూడా తాలూకు నేను. అవునా? సరే అక్కడ ఉంది చూడు. సరే నా ప్లేట్ తీసుకుని వెళ్తా. ఎవడో వాడు మాజీలో ఎవరంట, వాడు వస్తే పాచిపోయిన అన్నం వేయమన్నాడు. అక్కడ ఉంది చూడండి, వేయండి. అరే బాబు ఇక్కడే ఉన్నావు నువ్వు, ఇంకా వెళ్ళలేదా? ఎక్కడికి? పాచిపోయిన అన్నం దగ్గరకా? కాదు బాబు, బిర్యానీ దగ్గరికి. సరే నా వెళ్తున్నాలే. వస్తే అన్నదానాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆన్లైన్లో వెతుక్కునే మొహము నీకు నావి నా ఫ్రెండ్స్ కడ్రాయలు బనియాలు అమ్మి మరి మహారాయాలు బిర్యానీ చివరికి నన్ను హ్యాండ్ ఇచ్చి ఆ పెళ్లికి పిలిచి పాచిపోయిన అన్నం పెట్టావే. నీకు ఇలా కాదు, చంపేస్తా నేను. అలా అనాలనుకుంటాం కానీ అన్నా పప్పు ఉందా? లేదు బాబు. రసం? ఇంకేముంది నీ దగ్గర? కూతురుంది. అందమైన కూతురుందంటండి. అంటే ఏంట్రా? ఇప్పుడు దానికి వెళ్ళి నేను ప్రపోజ్ చేసి దాన్ని 3 ఏళ్ళు పోషిస్తే ఆ డబ్బులతో తీసుకొని వచ్చి ఇంకోటితో పెళ్లి చేసి నాకు వీడిలాగా పాచిపోయిన అన్నం పెడతామన్నా అని అనాలనుకుంటామండి. కానీ అన్నా ఎక్కడుందన్నా? అక్కడ ఉండాలి బాబు. సో ఇలా జరిగిందండి. జీవితం ఎలాగైపోయిందంటే నా ఆర్కెస్ట్రాలో ఇంకోటి వచ్చి బ్యాండ్ వాయించినట్టు అయిపోయింది. సో అబ్బాయిలు బేసికల్లీ చాలా అమాయకులు. అబ్బాయిలు ప్రేమిస్తే అదే అమ్మాయిలు ప్రేమిస్తే మైండ్ తో ప్రేమిస్తారు. మైండ్ సెట్ మారుతుంది కానీ హార్ట్ బీట్ మాత్రం అలాగే ఉంటుందండి. స్టార్టింగ్ లో M1 ఎగ్జామ్ అని చెప్పాను కదా, స్కూల్లో నేను టాపర్ని. ఆ మెసేజ్ చూశాను, M1 ఎగ్జామ్ 6 times రాసా, మొన్నే పాస్ అయ్యా రీసెంట్లీ. చెప్పేది ఏంటంటే బాగా చదవండి, పైకి వస్తారు. అమ్మాయిల జోలికి వెళ్తే జీవితం నాగిపోతుంది. చివరిగా చెప్పేది ఏంటంటే అబ్బాయిలు చాలా అమాయకులు, అందరికీ అర్థమైపోతారు. అదే అమ్మాయిలు ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అర్థం కాకే సగం మంది అబ్బాయిలు బార్ల చుట్టూ వైన్ షాప్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా యావరేజ్ అమ్మాయి కూడా అన్నయ్య అనిస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదండి. దయచేసి అన్నయ్య అనడానికి ముందు అరక్షణం ఆలోచించండి.